ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/8/2025 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము శుక్లపక్షము అష్టమి ఉదయం 7:22 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతుంది. విశాఖ నక్షత్రం ఉంటున్నది. అమృత ఘడియలు రాత్రి 8:42 నుంచి 10:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:59 నుంచి 7:41 వరకు. వర్జం ఉదయం 9:56 నుంచి 11:44 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 5:59కి, సూర్యాస్తమయం 6:45కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, శత్రునాశనాన్ని మిత్రలాభాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి లాభం. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా అనుకూలత. సినిమా రంగ వ్యాపారం కూడా అభివృద్ధి ఉంటుంది. కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడే అవకాశం. శుభకర సంతాన యోగం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. రాజకీయ రంగంలో మంచి వెసులుబాటు, లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి అనుకూలంగా ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి శుభయోగం, లాభదాయకం. విద్యా పరిపూర్ణత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉద్యోగ వ్యాపార నిమిత్తమై అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అదృష్ట యోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మంచి మాట తీరు, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, సమస్త విద్యాభివృద్ధి పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు తెల్ల వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధనకనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన ఆనంద యోగాలు. వృత్తి, ఉద్యోగ, విద్య, కుటుంబ సౌఖ్య, సంతాన యోగాలు పొందుకోగలిగే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈరోజు చాలా మంచి అదృష్టాది ఆనంద యోగం చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బుద్ధి, విచక్షణ జ్ఞానం, పెద్దవాళ్ళతో మంచి అనుకూలమైన బాంధవ్యాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వద్దల సమసిపోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడల అభివృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తులను తిరిగి పొందుకోవడం, ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలత. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్,
మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆనందకరమైన సంపద బాగా కనబడుతోంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి మంచి అనుకూలత, ఆనందయోగం. ఈరోజు మంచి శుభమైనటువంటి ఆనందయోగం చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా చాలా మంచి సౌకర్యవంతమైన గృహ, ధన, ఆనంద యోగాలు, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువకటపడం, కుటుంబ సంబంధ విషయాల్లో అనుకూలత, శుభవార్తలు వినడం, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, సోదర మైత్రి, సోదరిమణులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, మంచి వాతావరణం అంటే ఆహ్లాదకరమైన వాతావరణం బాగా ఉంటుంది. కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారరీత్యా కానీ అనుకూలత. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ చెప్పడం లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఈవెంట్ మెయిన్ వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. చాలా మంచి సౌకర్యవంతమైన విద్య, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ సౌఖ్యము, ఆనందయోగం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, మాతాపితృ సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్య పోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభదాయకమైన స్థితి. ఈరోజు చాలా అదృష్టవంతంగా చెప్పవచ్చు. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకారులు, క్రీడాకారులకి, విదేశాలకు కూడా మంచి పేరు ప్రతిష్ట, వాహన యోగం, డ్రైవర్లకి, పెంటలు కలిసి రావడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రతి పరీక్షలకు కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆరోగ్యవంతమైన శుభ లక్షణం, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రుల సమాగమం, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా సౌకర్యవంతమైన శుభయోగాలు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి మాట తీరే మీకు అదృష్ట యోగం, మంచి మాట సౌకర్యం, ఆనంద యోగం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, అలాగే విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వాహన యోగం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, మంచి వ్యక్తిత్వము, కుటుంబ సౌఖ్యము, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఎవరితో కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా శుభయోగం, ఆనందకరం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
తులారాశి వారికి ఆనందకరమైన సంపద, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శుభవార్త శ్రవణం ఖచ్చితంగా ఉంటుంది. వీసా సంబంధ సౌలభ్యాలు కానీ లేదా విదేశాల్లోనే స్థిరమైన ఉద్యోగం ఉందనే వార్త వినడం కానీ మీకు అనుకూలత ఉంటుంది, మంచి సంతోషాన్ని కలిగిస్తుంది. రోగనాశనం, రుణ విమోచనం, తల్లిదండ్రులతో అనుకూలత, అనుబంధం, ఆస్తి పంపకాల లాభాలు, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతనమైనటువంటి కార్యాలు సాధించే అవకాశాలు, శత్రునాశనం, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపార, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభదాయకమైన స్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కానీ, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారుల, క్రీడాకారులు కానీ అనుకూలవంతమైన శుభయోగాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపార అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. ఇదంతా మీకు సమస్త సుఖయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇది మీకు ఆనందకరమైన జీవనంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. పర్వాలేదు, ఈ 2 విషయాలు జాగ్రత్తగా ఉంటే మీకు అనుకూలత, ఆనంద యోగం, వైవాహిక జీవన శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగం. వస్తులాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జట్లకి అనుకూలత, ఆనంద యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యా, ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం. సంపూర్ణమైన ఆరోగ్యం, మంచి వ్యక్తులతో పరిచయం, సమస్తమైనటువంటి రుణపీడ పరిహారం పొందుకోవడం, శుభయోగాన్ని, ఆనందకరమైన సంపదని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, నష్టపోయినటువంటి ద్రవ్యము కానీ, ధనము కానీ తిరిగి పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. మంచి వ్యక్తిత్వం, ఏ పనైనా చేయగలిగేటువంటి ఆత్మస్థైర్యం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ముఖ్యమైనటువంటి వ్యక్తులతో భాగస్వామి వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, వైవాహిక జీవన ఆనందం, శుభకరమైన సంతాన యోగం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవడం, అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. కుటుంబపరమైన ప్రశాంతత, సమస్త రోగనాశాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యకి లాభదాయకమైన అదృష్టయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి శుభయోగమే. ధనం, ఆరోగ్యం, ఆనందం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరమైన నివాస, వార్త వినే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రతిష్ట, మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, ధనకనక వస్తువాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా పరిపూర్ణత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం,
గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్, బోరుబావుతో వారికి తోలు రెగ్గులు షూ పరిశ్రమ లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తుల అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభదాయక. చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి జరిగినటువంటి ఇబ్బందులని, ఎవరైతే మనల్ని అవమానం చేశారో వారిని కాళ్ళ దగ్గర తెచ్చుకోగలిగేటువంటి స్థైర్యం, అంటే మంచి నీతి, నిజాయితీ, పట్టుదల, మొండితనం, ధైర్యము ఇవన్నీ కూడబలుకొని ఎవరైతే మనల్ని అవమానించారో వాళ్ళని మీ కాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు. శత్రునాశనం ఖాయం, మిత్రలాభం, ఆర్థిక పరంగా అభివృద్ధి, ఇక్కడ రాదోన చోటనే బంగారాన్ని పండించగలిగేటువంటి స్థాయి, అటువంటి అదృష్ట యోగం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి కావచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే కళాకారులకి మంచి లాభదాయక స్థితి. ఈవెంట్ మే వారికి మంచి లాభం. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి శుభయోగం. ధన కనుక వస్తువాహన ప్రాప్తి, వివాహ యోగం, ఆస్తి పంపకాల లాభాలు, సమస్త కార్య అదృష్ట ఆనంద యోగాలు. ఈరోజు మీకు అదృష్టంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. కానీ మితిమీరినటువంటి కోరికలు, అనవసరమైనటువంటి ఇతరుల యొక్క దాంట్లోకి వెళ్ళడం, అంటే ఆకర్షణకు లోనవ్వడం, అది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. అనవసర వ్యక్తులు మిమ్మల్ని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. జాగ్రత్త. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అదొక్కటే మీకు నష్టం కనిపెడుతుంది. ధనయోగం ఉంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, జనవశీకరణ శక్తి ఉంది. వాహన యోగం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్ల వారికి లాభాలు. రైతులకు కూడా మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, వృత్తి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి అభివృద్ధి, ఆనంద యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి శుభకర, మంగళప్రద ఆనంద యోగాలు ఉన్నాయి. వీరికి 1, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.